భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 15/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి సోమవారం. ఏకాదశి రోజు రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు, చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 12:54, వర్జన్ రాత్రి 7 గంటల 2 నిమిషాల నుండి 8 గంటల 47 నిమిషాల వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 1 నిమిషం వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 2 గంటల 28 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:24, అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 42 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 10 నిమిషాల వరకు శుభకాలం. ఈరోజు శోభన యోగం మధ్యాహ్నం 2:47, భవ ఉదయం 9:22, బాలువ రాత్రి 10:08. ఏకాదశి సోమవారం చాలా విశేషమైనటువంటిది. ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఉపవాసం చేసుకోవాలి, అన్ని విధాలుగా అనుకూలం. రేపటి నుండి కూడా ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి నెల పెడతారు. ఈవేళ దొంగ నెల అంటారు, దొంగ ముగ్గు వేసుకోవడం రేపు ఉదయం నుంచే కూడా నెల పెట్టడం ప్రారంభం అవుతుంది. నెలగంట కడతారు. రేపటి నుంచే కూడా ధనుర్మాసంలో పాసురాలని, దేవాలయ దర్శనాలు, తీర్థబిందులు, ఊరేగింపులు, పల్లకీ సేవలు ఇవన్నీ కూడా రేపటి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఆ ఆ కార్యక్రమాలన్నీ కూడా అందరూ ఆచరించుకోండి. అలాగే దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలం, చురుకుగా ఉంటారు. తగిన పనులన్నీ కూడా చేయడం వల్ల సమయానికి ధనలాభం ఉంది చేయడం వల్ల. వృషభ రాశి వారి ధనం విషయంలో సమస్యలు, నేత్రపీడలు ఉండే అవకాశం. మిథున రాశి వారి ఆదాయం ఎంత వచ్చినను అధిక ఖర్చులు, దుబారా వ్యయం వల్ల నష్టాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి జీవితంలో కార్యసాఫల్యత పొందగలుగుతాయి. విద్యా ఉద్యోగ లాభాలు ఉన్నాయి. సింహరాశి వారికి కుటుంబ వ్యతిరేకతలు, అధిక కోపం వల్ల ధన నష్టం ఉండే అవకాశం. కన్యా రాశి వారికి విద్యా విఘ్నాలు, అధిక శ్రమ, కోపతాపాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. తులారాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, మంచి నైపుణ్యంతో ఉండే అవకాశం, ప్రభుత్వ మూలకంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలలో ఖర్చులు ఉండే అవకాశం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందివ్వడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి పోటీ పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థి విజయం పొందే అవకాశం, నూతనమైన విద్యా అవకాశాలు కూడా అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి రుణములు తీరడం వల్ల సమస్యల నుండి బయటపడే అవకాశం, ఆనందంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ధన వ్యయము, స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలు, అవమానకరమైన సంఘటనలో ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఆరోగ్య లాభం, శుభకార్యాలు కలిసి వచ్చుట, కుటుంబ ఆనందం. రేపటి నుండి కూడా ధనుర్మాసం ప్రారంభం.